Okay. Hi friends, welcome to my channel Malli Education Tricks. Today our topic అవార్డ్స్. ఈ అవార్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇన్ఫర్మేషన్ చాలా మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఏ రంగాలలో ఏ అవార్డ్స్ ఇస్తారనేది మనం ఈరోజు ఫుల్ టాపిక్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ సినిమా రంగంలో ఏ అవార్డ్స్ ఇస్తారు? సినిమా రంగం అవార్డు ఆస్కార్ అవార్డు రీసెంట్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. స్పోర్ట్స్ క్రీడలు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటే ద్రోణాచార్య అవార్డు. ఇది సాహిత్యం బుక్కర్ ప్రైజ్, జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ అవార్డు. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆగా ఖాన్ అవార్డు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్కిటెక్చర్ ఆగా ఖాన్ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గణితం మ్యాథ్స్ అబెల్ ప్రైజ్ అవార్డు. నెక్స్ట్ సంగీతం మ్యూజిక్ గ్రామీ అవార్డు. సైన్స్ కళింగ అవార్డు. సైన్స్ అంటే కళింగ అవార్డుకి మనకి నెక్స్ట్ ఈ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది కదా ఫ్రెండ్స్, ఓం భీమ్ బుష్ అని. అందులో హీరో తన యొక్క ప్రిన్సిపల్ని అవార్డు దొంగిలించి తీసుకుపోతూ ఉంటాడు. ఆ అవార్డు నా కళింగ అవార్డు నాకు ఇచ్చే, నా కళింగ అవార్డు నాకు ఇచ్చే అని వెంటపడుతూ ఉంటాడు. ఆ కళింగ అవార్డు పేరు మన సైన్స్కి ఇచ్చారనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వైద్యశాస్త్రం ధన్వంతరి అవార్డు. వైద్యశాస్త్రాన్ని యొక్క పితామహుడు ధన్వంతరి, అందుకని ఆయన పేరు మీద వైద్యశాస్త్రంలో అవార్డుని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్. ఈ అవార్డు ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు. ఇది శాంతి రంగం, సాహిత్యం, వివిధ రంగాలలో ఇస్తారు. ఆర్థిక శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం ఇలాంటి శాస్త్రాల్లో అన్నిటికీ ఈ అవార్డుని మనకు అందజేస్తారు. ఇది ప్రపంచంలో కల్లా చాలా పెద్ద గొప్ప అత్యున్నతమైన అవార్డు. నెక్స్ట్ ఇందిరాగాంధీ అవార్డు. శాంతి అభివృద్ధి రంగాలలో ఈ అవార్డుని మనకు అందజేస్తారు. భారతరత్న దేశానికి సేవ చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన అవార్డు. ఎగ్జాంపుల్ మదర్ తెరీసా గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, ఆమె దేశానికి సేవ చేసింది కనుక. నెక్స్ట్ పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ. ఈ 4 భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 4 అవార్డులు కూడా భారతదేశంలో దేశానికి సేవ చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన గొప్ప అవార్డులు. ఈ 4 సింపుల్గా గుర్తుపెట్టుకోండి. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 4 ఒకటే రంగానికి చెందిన అవార్డులు. 4 ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సైనిక రంగం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ రంగాలలో ఏ అవార్డ్స్ ఇస్తారు? భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు ఫస్ట్ వచ్చేసరికి పరమవీర చక్ర, తర్వాత వీర్ చక్ర, నెక్స్ట్ మహావీర్ చక్ర. ఈ అవార్డులు ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ పరమవీర చక్ర, తర్వాత వీర్ చక్ర, మహావీర్ చక్ర. ఈ అవార్డులు ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఈ అవార్డులు ప్రారంభించిన సంవత్సరాలు. ఇవి ఏవే విధంగా మనకి సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ 1954లో ఈ 4 అవార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీరు హెడ్డింగ్ మెయిన్ గుర్తుపెట్టుకునే విధంగా 1954 అనే పేరు అక్కడ గుర్తుపెట్టుకుంటే భారతరత్న, పద్మ అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఈ 4 పేర్లు మనకు గుర్తుండిపోవాలన్నమాట. 1954 అని ఒక హెడ్డింగ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే భారతరత్న, పద్మ అవార్డ్స్, జాతీయ చలనచిత్ర పురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 1950 సైనిక రంగంలో ఇచ్చే 3 అవార్డ్స్ కూడా ఒకే సంవత్సరంలో 1950లో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర్ చక్ర. మన హెడ్డింగ్ 1950 అని గుర్తుపెట్టుకుంటే ఈ 3 మనకు ఆటోమేటిక్గా గుర్తుండిపోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందాల పోటీలు అని మన హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే మిస్ వరల్డ్ 1951, మిస్ యూనివర్స్ 1952, మిస్ ఇండియా 1952. సేమ్ ఫస్ట్ 51, 1952, 1952 ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనవి నోబెల్ ప్రైజ్. ఇది ప్రపంచంలోకెల్లా గొప్ప అవార్డు అని మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ రీసెంట్. ఇది 1901లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఆస్కార్ అవార్డు
1929లో ప్రారంభించారు. నెక్స్ట్ అవార్డ్స్ గాంధీ అవార్డ్స్ అని మీరు హెడ్డింగ్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఫస్ట్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు 1965, గాంధీ శాంతి బహుమతి 1995, ఇందిరాగాంధీ అవార్డు 1986, రాజీవ్ గాంధీ అవార్డు 1992. ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. నెహ్రూ 1965, గాంధీ 1995. వీళ్ళిద్దరికీ 30 సంవత్సరాలు తేడా ఉంది ఫ్రెండ్స్. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటే గాంధీ నెహ్రూకి 30 సంవత్సరాలలో వీళ్ళిద్దరికి అవార్డులు వీళ్ళ పేరు మీద అందజేయడం జరిగింది. నెక్స్ట్ ఇందిరాగాంధీ అవార్డు, రాజీవ్ గాంధీ అవార్డు ఇది 1986, 1992. వీళ్ళిద్దరికీ కూడా 6 years గ్యాప్ ఉండడం జరిగింది. ఈ విధంగా మనం వీడియోలో ఈ అవార్డులో ఏర్పాటు చేసిన సంవత్సరాలను ఈ విధంగా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని లైక్ కొట్టండి ఫ్రెండ్స్.